హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈరోజు మనతో ఉన్నది ఉషా అనమాట. మేమిద్దరం ఎందుకు వచ్చాము అని అంటే రీసెంట్గా మేము బిగ్ బాస్కి వెళ్ళాం కదా, అది మంచిగా హిట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని కామెంట్స్ వస్తానే ఉన్నాయి, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వస్తానే ఉన్నాయన్నమాట. సో దానికోసం మేము ఒక క్లారిటీ వీడియో ఇద్దాము. అసలు ఏంటి ప్రాసెస్, మేము ఎలా వెళ్ళాము, అందరూ అడగడమే ఎలా వెళ్ళారు, ఎలా వెళ్ళాలి, మాకు కూడా ఇష్టం అని. సో కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తున్నాం అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు కమెంట్ బాక్స్ ఎంత నిండిపోయిందంటే మా ఇద్దరికి రోజు మేము చదువుకుంటానే ఉన్నాం, ఏంటి వస్తానే ఉన్నాయన్నమాట. ఎలా వెళ్ళాలి, ఎంత మనీ పే చేయాలి, టికెట్స్ ఏమైనా ఉంటాయా, పాస్లు ఏమైనా ఉంటాయా. ఒక అబ్బాయి కమెంట్ చేశాడు, ఎలా అంటే మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీకు డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు అని చెప్పి కమెంట్ చేశారు. అసలు ఇవన్నీ వింటుంటే మాకు ఏదోలా ఉందన్నమాట. అసలు ప్రాసెస్ ఇదంతా ఏం కాదు, టికెట్లు కాదు, పాసులు కాదు, ఏమీ ఉండవన్నమాట. కంప్లీట్గా లైక్ ఎలా అంటే రిఫరెన్స్, మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే మాత్రమే మనం వెళ్ళగలం అనమాట. మేమైతే ఫ్రెండ్ త్రూ రిఫరెన్స్ ద్వారా వెళ్ళామన్నమాట. చాలా రిఫరెన్సెస్ ద్వారా మేము వెళ్ళాము. సో అంత ఈజీ అయితే కాదు మనకి ఆ ఛాన్స్ రావడం కూడా. సో నిజంగా చెప్పాలంటే లక్ అనే చెప్పాలి. అండ్ మాకు 4 వీక్స్ తర్వాత లాస్ట్ వీక్కి ఛాన్స్ వచ్చింది. అసలు అయితే మేము 3 టికెట్స్ అడిగాము, బట్ అసలు ఛాన్సే లేదనేసరి ఫస్ట్ అయితే సింగిల్ టికెట్. ఆ ముందు వీక్ నాగ చైతన్య కూడా వచ్చారు కదా, అలా వాళ్ళ ఫ్యాన్స్ అని. సో అలా మాకు అలా డిలే అవుతూ అట్ లాస్ట్ వీక్ అయితే మాకు 2 టికెట్స్కి ఛాన్స్ ఉందంటే, సో నేను రూపాయి ఇంకా వెళ్ళిపోయాం అనమాట. మేము 4 టికెట్స్ ట్రై చేసాం. ఫస్ట్ మా హస్బెండ్, బ్రో అందరం, ఉషా అందరం బట్ వెళ్ళాం. కిడ్స్కి నాట్ అలౌడ్ అనమాట. అబౌవ్ 12 కూడా కాదు, అబౌవ్ 16 అనుకుంటా. సో అందుకే ఇంకా వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదు రావడానికి. తర్వాత 2 వీక్స్ 3 టికెట్స్ అట్లీస్ట్ 3 అనే ట్రై చేయండి అంటే లేదు ఛాన్సే లేదు అనేసారు అనమాట. సో ఇంకా 2 టికెట్స్ అంటే ఇంక వెంటనే ఓకే చెప్పారు. సరే ఇంకా లక్కీ ఇవ్వలేదు, ఛాన్స్ దొరికిందని ఇంకా మేము వెళ్ళిపోయాం. మేమైతే స్టార్టింగ్ అడిగామని చెప్పాను కదా, అప్పుడైతే ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాం అనమాట. ఈ సారీ కట్టుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా మేము చెప్పాలంటే మేము ఇద్దరు షాపింగ్ కూడా చేసామన్నమాట దానికోసం. కానీ 3 వీక్స్ ఇంకా అవ్వట్లేదని చెప్పి మేము అసలు హోప్స్ వదిలేస్తున్నాం. అసలు సరే ఇంకా ఎందుకులే, ఇవ్వట్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనేసుకున్నాం. అసలు ఈ సీజన్కి ఇంకా అవ్వలే, నెక్స్ట్ సీజన్ అయినా వెళ్దాము అని అనుకున్నాం. కానీ సడన్గా ఆ రోజు సాయంత్రం కాల్ చేసి రేపు మీకు ఉంటాయి అన్నప్పటికీ మా ఇద్దరు ఆనందాలు అసలు. నాగార్జున గారిని కలవబోతున్నాం అంటే మేము షాక్లో ఉన్నాం అనమాట. ఆ రోజైతే మేము మార్నింగ్ 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. మమ్మల్ని అయితే అక్కడ 9:30 కల్లా అక్కడ ఉండమని చెప్పారనమాట స్టూడియోస్లో. ఆధార్ జిరాక్స్ తీసుకొని వచ్చేయమన్నారు. సో మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ 7:30 నుంచి మేము క్యాబ్కి ట్రై చేస్తున్నాం. అసలు ఏది బుక్ అవ్వట్లేదు అనమాట. అసలు రీచ్ అవుతామో లేదో, 9:30 కల్లా స్టూడియోస్లో ఉండాలి, ఏంటి ఇంత టైం పడుతుంది బుక్ అవ్వడానికి అని నిజంగా చాలా టెన్షన్ పడిపోయాం నిజంగా. కానీ క్యాబ్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయారు, 1/2 an hourలో రీచ్ అయిపోయాం అనమాట. చెప్పాలంటే మేమే ఫస్ట్ వెళ్ళామేమో ఆడియన్స్లో ఆ రోజు సాటర్డే ఎపిసోడ్కి. సో అక్కడికి వెళ్ళాక మేమైతే మనకి కాల్ వస్తుంది కదా, మా బిగ్ బాస్ మేనేజర్ నుంచి మనకు కాల్ వస్తుంది అనమాట. సో ఆయనకి మనం కాల్ చేస్తే ఆయన మనకు ఒక ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీ మనం అక్కడ రిఫరెన్స్ చెప్తేనే మనకి లోపలికి అలౌడ్ ఉంటుంది అనమాట, స్టూడియోస్ లోపలికి. సో అప్పుడు మన ఆధార్ కార్డ్ అది తీసుకొని మనం ఒక ఫామ్ అది ఇస్తారు అక్కడ మనకు ఫిల్ చేయడానికి. ఫిల్ చేశాక మనం ఏదైతే ప్రూఫ్ పట్టుకెళ్తామో ప్రూఫ్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, నెక్స్ట్ ఆధార్ ఐడి, ఇవన్నీ మనం ఇవ్వాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మేము చాలాసేపు అయితే వెయిట్ చేసాము, ఎందుకంటే ఆడియన్స్ అందరూ రావాలి, ఇంకా నాగార్జున గారు రావాలి కదా. సో వెయిటింగ్ అయితే చేసామన్నమాట చాలాసేపే. చాలామంది అడిగారు లొకేషన్ ఎక్కడ అని. మేజర్గా వచ్చిన క్వశ్చన్ అనమాట. అన్నపూర్ణ స్టూడియోస్లో మనకి చాలా గేట్స్ అయితే ఉంటాయి. మేము వెళ్ళింది రోడ్ నెంబర్ 2 అన్నపూర్ణ 7 acres అనమాట. అక్కడికి అని ఎంటర్ చేస్తే మనకి లోపలికి అక్కడికే తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఉషా చెప్పినట్టుగా ఓటీపీ అది ఇచ్చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లోనే పెద్ద స్టూడియోలా కనిపిస్తుంది అనమాట. అది అన్నపూర్ణ స్టూడియోస్ అని శివ పోస్టర్ ఒకటైతే ప్రజెంట్ అయితే ఉందన్నమాట. కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే ఒక బిగ్ బాస్ 9 అని చెప్పి కట్అవుట్లా ఉండి అక్కడ చైర్స్ అయితే వేసి ఉంచారనమాట, లైక్ ఆడియన్స్ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి. అండ్ అక్కడ ఫస్ట్ మేము వెళ్ళగానే మన ఆధార్ సబ్మిట్ చేయాలి, మన డీటెయిల్స్, ఒక ఫామ్ అయితే ఉంటుందన్నమాట, లైక్ ఏ ప్లేస్ నుంచి వచ్చారు, మొబైల్ నెంబర్, అవన్నీ కూడా. అవన్నీ ఇచ్చినాక ఇంకా మమ్మల్ని అవన్నీ ఫిల్ చేసాక మమ్మల్ని ఒక 1/2 an hour కాదు
1 hour పైనే కూర్చోబెట్టారనమాట. మేము 8:30కి వెళ్ళాం కదా, లైక్ 9:30 వరకు మేము అక్కడ కూర్చొనే ఉన్నాము. లైక్ కొన్ని చుట్టూ తిరిగాం అనుకోండి. అందరూ చాలా లేట్గా వచ్చారనమాట. మేమే వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసాం. అందరి కళ్ళల్లో పడిపోయాము. సెక్యూరిటీతో తిట్లు కూడా తిన్నాము. అంటే స్టూడియోస్ అంతా మొత్తం ఓపెన్ ప్లేస్ లా ఉంటది కదా, మాకైతే చాలా చలేసింది. చాలాసేపు వెయిట్ చేస్తున్న ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవగానే మనకి కంటెస్టెంట్స్ ఉన్న హౌస్ కనిపిస్తుంది కదా, ఆ హౌస్కి అయితే అసలు ఫోటో కాదు కదా, అసలు నించోనివ్వలేదు అసలు కాసేపు కూడా అక్కడ. అంటే ఎవరైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ ఏమన్నా పాస్ చేస్తారని, లైక్ పేపర్ మీద రాసి ఏమన్నా ఇసరడం అలాంటివి కూడా చేయొచ్చు కదా, కొంతమంది ఫ్యాన్స్ ఉన్న అలా ఉన్నా. సో మేబీ ఆ సెక్యూరిటీ రీజన్స్తో వాళ్ళు ఎవరిని ఉండనివ్వట్లేదు అక్కడ. ఫస్ట్ అయితే అందరూ ఎప్పుడైతే ఆడియన్స్ అందరూ గ్యాదర్ అయ్యారో అందరినీ లైన్గా తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 10-10:30 కల్లా తీసుకెళ్ళిపోయి అందరినీ కూర్చోపెట్టారనమాట. అందరినీ వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మొబైల్స్ అయితే స్విచ్డ్ ఆఫ్ అండ్ వాచెస్ అన్నీ తీసేసుకున్నారనమాట. అసలు ఒక్కరికి కూడా ఎవరికి నాట్ అలౌడ్. పొరపాటున ఉన్నా కూడా ఒక ఆయన అయితే లోపలికి వాచ్ పెట్టుకొని వచ్చేస్తే ఆయన బయటకు పంపించేశారు. మళ్ళీ వాచ్ తీసాకే లోపలికి అలౌడ్ అనమాట. అండ్ అలా స్ట్రిక్ట్గా చెకింగ్ చేశారు. అంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ బాడీ చెకింగ్ అంతా చేశారనమాట. చేశాక ఫస్ట్ అయితే నేను లాస్ట్ సీజన్లో 7లో వెళ్ళాను కదా, సో నాకు తెలుసు ఫస్ట్ ఎవరికైతే చెకింగ్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ అలౌడ్ లోపలికి పంపించేస్తారని. సో నాకు అది గుర్తుంది కదా, నేను అందుకే రూపాన్ని పట్టుకొని ఫస్ట్ అయితే మేము వెళ్ళిపోయాము చెకింగ్కి. వెళ్ళిపోయి వెంటనే ఫస్ట్ వెళ్ళి నించోగానే మాకు ఫస్ట్ ఆ మిడిల్ ప్లేస్ అనేది దొరికిందనమాట. వెళ్ళగానే వెళ్ళి సోఫాలో మిడిల్ ప్లేస్ అయితే ఆక్యుపై చేసేసాము. అసలు అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, అక్కడే కూర్చుంటామని చెప్పామన్నమాట. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉషా నన్ను వదలలేదు, తొందరరా అనుకుని చిన్నపిల్ల నా మమ్మీ గేట్ నుంచి స్కూల్కి తీసుకెళ్తే కదా అలా లాక్కొని వెళ్ళిపోయింది. అక్కడ బిగ్ బాస్ మేనేజర్ అయితే ఉన్నాడనమాట, రండి కూర్చోండి అని. కానీ ఒక మైనస్ ఏంటంటే అబ్బాయిలకి రాగానే పై రోలో కూర్చోబెట్టేస్తారు. ఫస్ట్ అబ్బాయిల్ని మ్యాండటరీ ఖచ్చితంగా బ్యాక్ సైడే కూర్చోబెట్టి కింద రోలో కూర్చోడానికి అవ్వదన్నమాట. ఏం చేసిందంటే ఆల్రెడీ వెళ్ళింది, ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇంక సెంటర్లో ఇక్కడే కూర్చుందాం అని చెప్పి మేము ఇంక ఇలా కూర్చున్నాం. నా పక్కన వచ్చి ఇంకో ఆయన కూర్చున్నాడు అనమాట. సో ఇంక సరే అని చెప్పి ఇంకా అందరూ మమ్మల్ని మూవ్ అవ్వమన్నారు, కానీ మేమైతే అస్సలు కదలము, మేము ఇక్కడే ఉంటాం అని చెప్పి డైరెక్ట్ నాగార్జున గారిని ఫేస్ చేయడానికని ఇంకా అక్కడే అక్కడ 9 అనే సింబల్ ఉంటది కదా, మా ఇద్దరికి ఇలాగ స్ట్రైట్ గా ఉందన్నమాట. ఇంకా దాని అలాగే కూర్చున్నాం. అసలు మేము చాలా వరకు ఫ్యామిలీస్కి అసలు ఎవరికి చెప్పలేదు వెళ్తున్నట్టు. ఎందుకు అని అంటే మేము ఎంత అందరికీ చెప్పుకొని డబ్బు కొట్టుకొని వెళ్ళాక అక్కడ మమ్మల్ని టీవీలో చూపించకపోతే మా పరిస్థితి ఏంటి, అందుకనే మేము అసలు ఎవరికి చెప్పలేదన్నమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ అనుకుంటా కదా ఉంటారు. బట్ మేము నిజంగా చాలా లక్. అసలు ఆ కెమెరామెన్ అయితే మమ్మల్ని ఫోకస్ చేసినట్టు సెంటర్లో మా ఇద్దరిని చాలా సార్లు చూపించారనమాట. అసలు మేము అనుకున్నాం అక్కడ వచ్చిన వాళ్ళలో అందరూ చాలా అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. మేము అసలు ఏమనుకున్నామంటే మేము లిటరల్లీ చెప్పాలంటే జడ్డిలాగా వెళ్ళాం. మేమిద్దరు క్యాజువల్గా వెళ్ళిపోయాం. అంటే సరే రెడీ అవుదాం. నేను లాస్ట్ టైం అయితే శారీ కట్టుకున్నా, బట్ నాకు చాలా మంది చెప్పారనమాట, నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ సార్లు చూపించారు. అసలు అన్ప్లాన్డ్ గా మమ్మల్ని చూపిస్తారు అనుకోలేదు, ఎందుకంటే మేము అసలు ఏం రెడీ అవ్వలేదు, సెంటర్ లో కూర్చున్నాం అంతే. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం అన్నమాట. రిమైనింగ్ వాళ్ళు చాలా మంది ఆంటీలు చీరలు కట్టుకున్నారు, మంచి అదే అమ్మాయిలు వెస్ట్రన్ వేర్లు చాలా మంచి డ్రెస్సులు వేసుకున్నారు. బట్ వాళ్ళు కార్నర్ లో ఉన్నారనో లేకపోతే దేనికో తెలీదు, వాళ్ళని ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అయితే వాళ్ళకి ఇయ్యలేదన్నమాట. మేమిద్దరం 5 minutes కన్నా ఎక్కువే ఉన్నాం అనిపించింది మాకైతే. కానీ పాపం వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపించింది. లైక్ అంత దూరం నుంచి వచ్చినప్పుడు చిన్నది వాళ్ళని వేస్తే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. అండ్ అందరికీ కూడా మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు. నాగార్జున గారు అయితే అందరినీ బాగున్నారా అన్నీ చాలా బాగా పలకరించడం, నెక్స్ట్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడగడం అన్నీ చాలా బాగా చేశారు. బట్ మనకు అన్నీ అయితే టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి వ్యాలిడ్ పాయింట్స్ అనిపించేవి, వాళ్ళకి ఆ 1 hourలో వాళ్ళకి ఇది వేస్తే బెటర్ అని అలా అనిపించేవి మాత్రమే వాళ్ళు క్లిప్పింగ్స్ వేశారనమాట. బట్ ఆల్మోస్ట్ చాలామందికి అయితే ఛాన్స్ ఇచ్చారు మాట్లాడడానికి. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని చాలామందిని అయితే అడిగారు. అండ్ లైవ్ చూస్తారా ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను కూడా మాట్లాడాను, నన్ను అడిగారు సంజనాకి అండ్ రీతు గొడవ ఏంటని చెప్పాము. బట్ అన్నీ టెలికాస్ట్ చేయలేదన్నమాట. 2-3 టెలికాస్ట్ చేశారు. ఇట్స్ ఓకేలే, మమ్మల్ని అట్లీస్ట్ చూపించారులే అని అనుకున్నాము.
కానీ మా మాటలు కూడా వేస్తుంటే ఇంకా హ్యాపీగా ఇంకా జనాలకి బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం అనిపించింది. ఎందుకంటే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ 30 సెకండ్స్ రీల్ పోస్ట్ చేస్తేనే 1 మిలియన్ వెళ్ళింది. ఎన్ని మెసేజ్లు అసలు ఇద్దరికి చాలా మెసేజ్లు వస్తున్నాయి. మా స్కూల్ ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ లో తెలియని వాళ్ళు అందరు కూడా మిమ్మల్ని చూసామక్క, చాలా బాగున్నారు అక్క, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అలా ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి ఇద్దరికి. అసలు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట ఆ మెసేజ్లకి. నాగార్జున గారు డాన్స్ అయిపోయాకే మనల్ని లోపలికి అలౌ చేస్తారు. సో ఆ డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు ఎంత క్యూట్ ఉన్నారో కదా, అసలు చాలా బార్బీ డాల్స్. నిజంగా అసలు ముట్టుకుంటే కందిపోతారేమో అసలు. మేము గర్ల్స్ మాకే అసలు కూడా ఎంత చిన్న చిన్న ఫేస్లు అసలు ఎంత క్యూట్ ఉన్నారో అసలు. నిజంగా మాకే నచ్చారంటే అబ్బాయిలకి ఇంకెంత నచ్చేస్తారో కదా అసలు. వాళ్ళ కోసం చెప్పలేము. అయితే ఆ రోజు ఆడియన్స్ అందరూ వాళ్ళని అలా చూసుకుంటూ ఉండిపోయారు నిజంగా. కాసేపు వాళ్ళు బయటకు రాగానే మనకి టీవీలో చూపిస్తారు కదా, అంత క్లియర్గా చూపించారు కదా, మేము లైవ్లో చూసాక ఇంత అందంగా ఉన్నారేంటి అసలు. వాళ్ళు చాలా మంది ఫారినర్స్లో ఫేస్లో కళ ఉండదు అంటారు కదా, కానీ వీళ్ళు నలుగురు దేవకన్యలు అనమాట. ఎంత అందంగా ఉన్నారు, చాలా చాలా బాగున్నారు అసలు. అండ్ మేము నాగార్జున గారు డాన్స్కి ఉంటాము, మేము ఎలా చేస్తారో చూస్తాము అనుకున్నాం, కానీ అస్సలు మాకైతే అసలు ఎలా చేయరనమాట. ఆయన డాన్స్ అయినాకే మేము వెళ్ళాలి. అయితే ఆడియన్స్ అందరినీ లోపలికి తీసుకొచ్చి సెటిల్ డౌన్ చేస్తారో అప్పుడు షో స్టార్ట్ చేస్తారు. సో మనకి చూపిస్తారు కదా, షో స్టార్ట్ అవగానే హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ బాస్ ఇవన్నీ చెప్తారు కదా నాగార్జున సార్ ఇంట్రొడక్షన్. అదంతా మనకి. సో ఆ ఇంట్రొడక్షన్కి మేమందరం ఇంకా గూస్ బంప్స్ అనమాట. నాగార్జున సార్ని చూడగానే ఇంకా అందరూ ఫుల్ క్లాప్స్. సూపర్ అసలు. నాగార్జున సార్ అయితే ఇంకా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆయన అసలు ఎంత అందంగా ఉన్నారు అసలు. చాలా మంది 60 ఇయర్స్, మన ఇంట్లో 60 ఇయర్స్ అంటే ఎంత ఏజ్గా ఉంటారు కదా, ఆయన అయితే స్టిల్ 25, 27 లాగే కనిపిస్తున్నారు. స్టేజ్ మీద ఇంకా అందంగా కనిపిస్తున్నారు అనమాట. నేను అసలు మొన్నటి వరకు ఎలా అనుకునేదాన్ని అంటే సాటర్డే ఎపిసోడ్ సాటర్డే షూట్ చేస్తారు, సండే షూట్ చేస్తారు అనుకునేదాన్ని. కానీ లోపలికి వెళ్ళేంత వరకు నాకు తెలియదు అనమాట. సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి సాటర్డేనే, సండే ఎపిసోడ్ కూడా సాటర్డే అనమాట. అయితే లైక్ ఎలా ఉంటుందంటే 6 అవర్స్ లేదంటే 5 అవర్స్ అట్లా షూట్ చేస్తారు. మమ్మల్ని 10కి అట్లా పంపించారు కదా, 10 నుంచి 2:15 or 2:30 వరకు మేము లోపలే ఉన్నాం అనమాట. చాలాసేపు అయితే మమ్మల్ని లోపల ఉంచేశారు. మనకి ఐడియా అంటే మనం టీవీలో చూసినప్పుడు మనకి ఓకే 2 days చేశారు అని అనిపించడం కోసం ఆడియన్స్ని చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేసేస్తారు. సార్ నెక్స్ట్ నాగ్ సార్ కూడా అందుకే. సో 2 types ఆఫ్ గెటప్స్ అనమాట. ఇప్పుడు ఆడియన్స్ అవని, నెక్స్ట్ నాగ్ సార్ అవని, నెక్స్ట్ కంటెస్టెంట్స్ అందరూ కూడా చూడండి. ఒకరోజు ఇండో వెస్ట్రన్ స్టైల్లో ఉంటారు, ఒక రోజేమో ట్రెడిషనల్లా. సో అలా డిఫరెన్స్ తెలియడం కోసం మనకి అలా చేస్తారనమాట. సో నిజంగా లోపల ఆ టీం ఉంటారు, బిగ్ బాస్ టీమ్ గ్రేట్ నిజంగా. అసలు ఆ ఫ్లోర్ మొత్తం అసలు నాగ్ సార్ ఎంట్రీ కానీ నెక్స్ట్ ఆ ప్రాపర్టీస్ తేడం అంతా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కెమెరామెన్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 members చూసాము ఆ లోపల. 5-6 members ఉన్నారు. ఒకటి ఫ్రంట్ నుంచి వెళ్తుంది, ఒకటి పై నుంచి వస్తుంది, వెనకాల ఆపోజిట్, నాగ్ సార్ బ్యాక్ సైడ్. ఒక ఆయన అయితే ఫొటోస్ తీస్తానే ఉన్నాడు ఆ 4 hours 5 hours. మొత్తం సెట్ అంతా కూడా ఫుల్ ఆఫ్ లైట్స్. అసలు కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి, ఉన్నాము అన్నట్టు ఉంటుంది. అమ్మాయిలకైతే భలే నచ్చేస్తుంది, ఎందుకంటే లావెండర్ అండ్ పింక్ కాంబినేషన్ మొత్తం సెట్ అంతా కూడా. మనకి టీవీలోనే అసలు అంత బ్రైట్ గా బాగా కనిపిస్తుంది కదా, ఇంకా లైవ్ లో చూసామంటే ఒకసారి ఆలోచించండి. నిజంగా నిజంగా ఆ సెట్ చాలా చాలా బాగుంటుంది. అసలు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా ఉండిపోయాను, అసలు ఏంటిది ఇంత బాగుంది అని. టీవీలో మనకు చూసినప్పుడు ఏం తెలీదు, నిజంగా ఇలాంటిది అదే చెప్తున్నాను కదా, ఒక్కసారైనా మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా మంది, ఒక అబ్బాయి ఎవరో కమెంట్ పెట్టారు, ఇది ఏమన్నా గుడా ఏంటి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడానికని. గుడ్ అయితే ఏముంది, ఇలాంటిది కూడా ఒక కొత్త అడ్వెంచర్ అనుకుని చేయడమే. చాలా మందికి అవకాశం రాదు, మా ఇద్దరికి వచ్చిందంటే మేము నిజంగా లక్కీ అని అనుకుంటాం. అసలు అక్కడ వరకు వెళ్ళాము, మమ్మల్ని గుర్తుపడుతున్నారు అని అంటే మాకు అదే పెద్ద ఏమంటారు, ఒక అవార్డు తీసుకున్నట్టు అనమాట. ఎపిసోడ్ అయితే మనకి టీవీలో 1 hour చూపిస్తారు కదా, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 4 hours అయింది షో అయితే. సాటర్డేనే కాదు, సండే ఎపిసోడ్ కూడా అంతే. నాకు తెలిసి సండే ఎపిసోడ్ కన్నా సాటర్డే ఎపిసోడే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ కంటెస్టెంట్స్ కోసం వీక్ అంతా జరిగినవన్నీ
మొత్తం పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ నాకు సార్ డిస్కస్ చేయడం అలా ఉంటుంది కదా. సో అందుకే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది సాటర్డే ఎపిసోడ్ అయితే. నెక్స్ట్ మాకు మధ్యలో కొంచెం బ్రేక్స్ ఇచ్చినప్పుడు వాటర్ ఇవ్వడం, నెక్స్ట్ ఏదైనా స్నాక్స్ అలా కూడా మాకు ఇచ్చేవారు. నెక్స్ట్ ఫస్ట్ అయితే మేము వెళ్ళినప్పుడే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయమన్నారనమాట, కానీ మేము ఆల్రెడీ చేసి వచ్చాం కదా, సో ఇంక చేయలేదు. నెక్స్ట్ లాస్ట్ టైం అయితే మేము సీజన్ 7కి వెళ్ళినప్పుడు అయితే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఆడియన్స్కి అయితే ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అది మాత్రం చెప్పాల్సిందే. మనకు అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. అసలు మనం ఒక సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అసలు చాలా ఆ టీం కూడా చాలా మంచిగా వర్క్ చేశారు. లైక్ ఎవరికి డిస్రెస్పెక్ట్ఫుల్గా అయితే అస్సలు మాట్లాడలేదు, అందరితోని కూడా మంచిగానే మాట్లాడారు. మేమిద్దరం వెయిట్ చేసింది ఫోటో కోసం అనమాట. మాకు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము కాల్ చేసాము, బట్ సార్ బిజీగా ఉన్నారు అని చెప్పి మాకే కాదు ఎవరికి ఇవ్వలేదన్నమాట. అదొక్క డిసప్పాయింట్మెంట్ ఉంది. మేబీ ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా వెళ్తే అప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేసి అయినా తీసుకుంటాము. లాస్ట్ టైం సీజన్ 7కి వెళ్ళినప్పుడు మాకు అంటే తెలియలేదు, ఫస్ట్ సాటర్డేకి వెళ్ళాలా సండేకి వెళ్ళాలా అంటే మేము సండే అని చెప్పేసాం అనమాట. బేసికల్గా మనకి సండే ఎపిసోడ్స్లో ఏముంటాయి అంటే నాకు సార్ గేమ్స్ ఆడిపించడం ఇవే కదా ఉంటాయి, నెక్స్ట్ ఎలిమినేషన్. సో మేము అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఒక 2 hours అనుకుంటా ఉంచారు. నెక్స్ట్ ఇంకా ఎలిమినేషన్ కదా, సో ఎలిమినేషన్కి అయితే అసలు ఉంచరు ఆడియన్స్ని, ఎందుకంటే మనం లీక్ చేసే ఛాన్సెస్ ఉంటాయని అసలు ఉంచరు అనమాట. ఇంకా ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది అనగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా పంపించేస్తారు బయటకి. సో నేను అది గుర్తుపెట్టుకునే ఈసారి సాటర్డే ఎపిసోడ్ కావాలని మరి సాటర్డే ఎపిసోడ్ కావాలని అడిగాను. సో సాటర్డే ఎపిసోడ్ విత్ 3 tickets అంటే 3-4 tickets అంటే అసలు ఛాన్సే లేదనేసారు. మీరు అసలు నమ్మరు, ఈ కమెంట్ బాక్స్ అంతా నిండిపోయిందనమాట. 1 million views వచ్చాయి కదా. అసలు ఎలాంటి క్వశ్చన్లు అంటే అక్కడికి ఎలా వెళ్ళారండి, బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఎంత అమౌంట్ పే చేయాలి, మీలాగా చూడ్డానికి వెళ్ళాలంటే టీవీలో టెలికాస్ట్ అండ్ లైవ్లో సేమ్ టు సేమ్ ఉందా, ఎడిట్ ఏమైనా చేస్తారా, ఎలా వెళ్ళారు మీరు, ఎలా వెళ్ళొచ్చు ప్రాసెస్ చెప్పరా, ఎలా వెళ్ళాలో చెప్పండి, నాకు కూడా చాలా ఆశగా ఉంది వెళ్ళాలని, ఎలా వెళ్ళారో చెప్పారా అక్క, ఎలా వెళ్ళారనే ఎన్ని కామెంట్స్ తెలుసా. యూట్యూబ్లో ఏదైనా వీడియో పెడితే చాలు మినిమం 20, 30, 40 వస్తానే ఉన్నాయి కమెంట్స్. రిప్లై ఇస్తా ఉంటే ఎలా రిఫరెన్స్ ఇచ్చారంటే రిఫరెన్స్ మాకు కూడా ఇప్పించండి అక్క, ఎంతమందికి ఇప్పిస్తారు, వాళ్ళ నెంబర్ ఇవ్వండి బాబు. మాకు ఫైనల్గా ఏమర్థమైందంటే ఈ సీజన్కి బిగ్ బాస్కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని అర్థమైంది. అండ్ ఇంకొక సీక్రెట్ చెప్పనా, అక్కడికి వెళ్ళాక ఆయన ఏమన్నాడు తెలుసా, స్టార్టింగ్ 5-6 weeks ఎవ్వరూ రారంట, డబ్బులు ఇచ్చి ఆడియన్స్ని తెప్పించుకుంటారంట. కానీ లాస్ట్ వరకు వచ్చినప్పటికీ మనం పరుగులు పెడుతున్నాం, మనం వెళ్ళాలి అని చెప్పి. ఎందుకంటే పర్టికులర్ కంటెస్టెంట్స్కి ఫ్యాన్స్ అనే వాళ్ళు క్రియేట్ అవుతారు. సో దీనికి ఒక పర్టికులర్ పర్సన్ నచ్చచ్చు కంటెస్టెంట్ నాకు. సో అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక పర్సన్, మోస్ట్లీ అయితే చాలా మటుకు కళ్యాణ్. మేము అక్కడికి వచ్చినప్పుడు 30 members-లో 28 members కళ్యాణ్ వచ్చిన వాళ్ళందరూ కళ్యాణ్ ఫ్యాన్. మా ఇంట్లో కూడా చాలా మంది ఉషా, మా ఆయన అందరు కూడా కళ్యాణ్ ఫ్యాన్ అన్నమాట. తనుజ అసలు ఇద్దరు నా ఫేవరెట్, ఇద్దరులో ఎవరు విన్ అయినా హ్యాపీ. మీకు ఎవరు ఫేవరెటో కిందనైతే కమెంట్ చేయండి. ఆ రోజు మాకైతే ఒక ఫ్రెండ్ కూడా అయ్యారనమాట, మా పక్కనే కూర్చున్నారు ఎల్లో డ్రెస్ వేసుకొని. ఫస్ట్ అయితే మేము ఎవరో అన్నట్టే అనుకున్నాం, మేము ఇద్దరమే ఉంటాము, మాకు ఎవరు తెలీదు అనుకున్నాం. బట్ చాలా మంచిగా ఫ్రెండ్ అయ్యారనమాట. అండ్ సో మేము ముగ్గురం కలిసే స్పెండ్ చేసాం ఆ రోజు 3-4 hours అయితే. మేము జోకులు వేసుకున్నాం. నాకు సార్ అక్కడ సంజన గారితో మాట్లాడేటప్పుడు, నెక్స్ట్ డెమోన్ పవన్తో మాట్లాడేటప్పుడు మేమైతే ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం అనమాట, చూడు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని. నెక్స్ట్ అక్కడ చాలా బిగ్ స్క్రీన్ అయితే ఉంటుంది నాకు సార్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కంటెస్టెంట్స్తో. అండ్ మనకి చూపించే ఈ 1 hour ఎపిసోడ్లో అయితే మనకు చాలా ఎడిట్స్ అయితే ఉంటాయని మాకు ఆ రోజు చాలా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ మైక్స్ ప్రాబ్లం ఉంటాయి, మైక్ ఆన్ ఉండవు. నాకు సార్ ఒక పక్క నుంచి మైక్ ఆన్ చేసుకోండి, సరిగా సెట్ చేసుకోండి అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనకి ఇవేవి చూపించారు అనమాట. డైరెక్ట్గా ఏ పాయింట్ అయితే మాట్లాడుతున్నారో అది మాత్రమే మనకు చూపిస్తారు. 4.5 hours షూట్ చేస్తే 1 hour చూపించారంటే ఎన్ని ఎడిట్స్ చేసి ఉంటారో. అండ్ ఇంకొక ఎడిట్ ఏంటంటే మేము స్టార్టింగ్లో క్లాప్స్ కొట్టాం కదా, అసలు అది
ఎప్పుడు కొట్టామంటే ఎవరినో కళ్యాణ్ని పొగుడుతున్నారు, లోపల కళ్యాణ్ని ఎవరినో పొగుడుతున్నారు, అప్పుడు మేము అందరం క్లాప్స్ ఎంట్రీ కొట్టాం. నాకు సార్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మేము ఫుల్ క్లాప్స్ కొట్టి చీరప్ చేసాం అనమాట. అది ఆ డాన్స్ కి చేసినట్టు వాళ్ళు అలా ఎడిట్ చేశారు. ఎడిటింగ్ థింగ్ అసలు వేరే తోపు లెవెల్ అనమాట. వాళ్ళ కోసం మాటలే లేవు, అంత బాగా చేశారు ఎడిటింగ్ అనేది. అండ్ ఇంకా ఎంత క్లారిటీగా చూపించారంటే నేను పెట్టుకునేదే చిన్న బొట్టు జూమ్ చేసి మరి చూపించినట్టు మమ్మల్ని అసలు చాలా బాగా చూపించారు మమ్మల్ని అయితే. బయటకు వచ్చాక ఇంక అక్కడ డోర్ ఉంటుంది కదా కంటెస్టెంట్స్ది, ఆ బ్యాక్ సైడ్ డోర్ అనేది. సో అక్కడ నుంచి అప్పుడైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. కాసేపు తిరిగ్గా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇంకా సండేకి రావాల్సిన ఆడియన్స్ అందరినీ కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళని చెక్ చేయడం అవన్నీ చేస్తున్నారనమాట. సో మేమంతా ఎప్పుడైతే వెళ్ళిపోతామో సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళు పిలుస్తారు. నాకు సార్ కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఫుడ్ తినడం ఇవన్నీ అయ్యాక, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ నిజంగా చాలా గ్రేట్. అసలు ఎంతసేపు మాకు నిజంగా కూర్చుని వినడానికే మాకు కాసేపటికే అబ్బా ఎంతసేపు నిజంగా ఎంత మాట్లాడుతున్నారో అని అనిపించింది. ఆయనంతా ఎంత ఓపిక్గా అసలు నిజంగా ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నించుని ఉన్నారు. మధ్యలో బ్రేక్స్ తీసుకున్నా వెళ్ళి నాకు తెలిసి 1 or 2 minutes కూర్చుని మళ్ళీ వచ్చేసేవారు. ఆయనకి కొంచెం అయినా సరే ఈ కట్ సరిగా బాగాలేదు, ఈ డైలాగ్ సరిగా రాలేదని అనిపిస్తే వెంటనే మళ్ళీ రీటేక్ ఆయనే చెప్పేసుకునేవారు. అంటే ఈ బ్రాండ్స్ అవన్నీ చెప్తారు కదా అలాంటప్పుడు అవన్నీ. సో ఇదే అనమాట, మేము ఇలా మాకు ఇంటికి వచ్చినప్పటికి 3 అట్లా అయిపోయింది. ఇంకా మేము ఆ ఆనందంలో ఇంటికి కూడా వెళ్ళలేదు, బయటికి వెళ్ళి ఇంకా మా చందుని ఆ బ్రౌన్ కూడా పిల్లల్ని వచ్చేయమన్నాం. ఇంకా అందరం మాల్కి వెళ్ళి తిరిగి ఎంజాయ్ చేసాము. 9 ఎప్పుడైతుందో వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట. నాకు ఇంకా కాల్స్ రావడం, మెసేజ్లు రావడం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరైతే పిక్స్ పంపిస్తున్నారు అనమాట. టీవీలో మేము కనిపించిన ప్రతి చోట స్క్రీన్ షాట్స్ మాకు వస్తున్నాయి. ఇంకా మేము షాక్, మనల్ని టీవీలో వేశారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. మేము 9కి అందరు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు అనుకున్నాం కానీ 9కి ఏం రాలేదు. 9:15 నుంచి స్టార్ట్ అయింది. మేము స్టార్టింగ్లో ఏమనుకుంటే ఓకే మమ్మల్ని వేయలేదేమో అందుకే ఏం స్టార్ట్ అవ్వలేదేమో అనుకుని 9:15 నుంచి ఇంకా ఉషాకి అయితే దంచుతానే ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరో నాకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చాలా మంది గుర్తుపట్టి ఫోటోలు పంపిస్తున్నారు, మీరేనా అని. అన్ని సీజన్స్ కన్నా ఇప్పుడు ప్రెసెంట్ ఈ సీజన్ అయితే టీఆర్పీలో హైలో ఉందంట. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వీటన్నిటిలో కల్లా టాప్లో తెలుగు ఉందని తెలిసిందన్నమాట. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అగ్ని పరీక్ష, మనలాంటి కామనర్స్ వెళ్ళి అసలు సెలబ్రిటీస్తో ఆడడం అనేది అసలు తక్కువ, ఇంకా చాలా గొప్ప. అది లో ఎంతమంది అగ్ని పరీక్షకి ఇప్పుడు అవుతున్న సీజన్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయండి. సో ఇలా జరిగిందనమాట. మేము ఏదో టికెట్లో పాస్లో డబ్బులు కట్టి అట్లా ఏం కాదు, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము వెళ్ళామన్నమాట. వెళ్ళినందుకు వాళ్ళకి మేము చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాము. నార్మల్గా మేమనే కాదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా ఒకరికి ప్రొడ్యూసర్ తెలిసిన వాళ్ళు, లేదంటే అక్కడ కెమెరామ్యాన్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ చుట్టాలు, అలానే తప్ప కానీ మనకి టికెట్స్ పాస్లో అట్లా ఉండుంటే బాగుండు. మేము కూడా అదే అనుకున్నాం, లైక్ కామన్ పీపుల్ కూడా వెళ్ళొచ్చు ఇలా ద్వారా అని. బట్ ఏమో మేబీ నెక్స్ట్ సీజన్ పెట్టుంటే బాగుంటుంది. మరి ఈ సీజన్ అయితే ఇంకా లేదనమాట, ఇంకా 3-4 వీక్స్ మాత్రమే ఉంది. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు రిఫరెన్స్ ఉంటే ట్రై చేయండి. మాకైతే ఈ సీజన్ అయిపోయింది కాబట్టి మేము చాలా చాలా హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.